ఇది మరో దినపత్రిక వరంగల్ వాయి దినపత్రిక సంబంధించి కూడా ప్రధాన వార్తలు ఉన్నాయి చూద్దాం. మల్లక్కపేట పెద్ద చెరుకు గండి ముప్పు బీటలు వారుతున్న కట్ట అంటూ ఒక వార్తను రచించింది. ఎప్పుడు కొట్టుకుపోతుందోనన్న ఆందోళన, ఆ మొరం పోసి బిల్లులు డ్రా చేయడంపై ఆగ్రహం, కట్టకోత గురిగా ఉన్న చర్యలు చేపట్టాలంటున్న అన్నదాతలు అంటూ ఒక వార్తను మనం చూడవచ్చు. పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలోని పెద్ద చెరువుకు మళ్లీ గండి ప్రమాదం పొంచి ఉంది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో ఈ చెరువుకు 2 గంటలు పడడంతో ఆయకట్టు శివారు ప్రాంతాలు పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగి అధిక మొత్తంలో నష్టపోయారు. గన్లు పూడ్చేందుకు 16.50 లక్షలతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను నాశకంగా పూర్తి చేయడంతో మళ్లీ గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గండిపడిన ప్రాంతంలో కాంక్రీట్ రాతితో కట్టలు నిర్మించిన దానిపై మొరం పోయాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఏం పట్టించుకోకుండా కేవలం మొరం పోసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చెరువులోకి పెద్ద మొత్తంలోకి చేరుతున్న నీటి అలలకు కట్ట కుంగిపోతూ బీటలు వాడుతున్న స్థానికులు రైతులు ఆరోపిస్తున్నారు. చెరువులోకి మరింత నీటి ప్రవాహం వచ్చి చేరితే కట్ట మరోసారి కోత గురిగా తప్పదని హెచ్చరిస్తున్నారు. నాణ్యతతో గండి పూడ్చని కాంట్రాక్టర్పై చర్య చేసుకోవడంతో పాటు ఆ మరోవారు కట్ట కోత గురి కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అంటూ వరంగల్ వాయిస్ సంబంధించి ఇది మనం ప్రధాన వార్తగా అయితే మనము చెప్పుకోవచ్చు. అయితే ఎండాకాలంలో ఈ చెరువులకు సంబంధించిన మరమ్మతులు కానీ తర్వాత ఆ కట్టకు సంబంధించినటువంటి ఏదైతే పునరుద్ధ పనులు కొంతమంది టెండర్లు దక్కించుకొని తూతూ మంత్రంగా మాత్రమే పనులు చేసేళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి సంబంధించిన కుమ్మక్కయ్యి బిల్లులు తీసుకున్నారు. పనులు మాత్రము తూతూ మంత్రంగా చేసిందని అనేక ఆరోపణలు. ఇక ప్రధానంగా ఇక్కడ చూస్తే మాత్రం ఈ మల్లక్కపేట పెద్ద చెరువు కూడా సేమ్ అదే విధంగా కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నాడు, తన పలుకుబడితోటి బిల్లులు తీసుకున్నాడు తప్ప పని చేయలేదైతే అక్కడ సంబంధించిన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా వరంగల్ వాయి దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. అయితే ఇప్పుడు ఇక్కడ వర్షాకాలము తర్వాత వర్షాలు ఎక్కువ కూడా పడే అవకాశం ఉంది. ఈ వచ్చే వర్షాలకు సంబంధించిన నీళ్లు నిండుతూ ఉంటే ఈ కట్ట కూడా కుంగిపోయే పరిస్థితి కనబడతా ఉంది. తర్వాత దాని పైనుంచి వాహనాల బోర్డు మాట దేవుడెరుగు, కట్టకు కనుక కోత పడితే మాత్రం ఆ కింద ఉన్నటువంటి ఏదైతే పొలాలు కొట్టుకపోతే ఈ పంట సంబంధించిన వాళ్ళు రైతులు ఇబ్బంది పడేది, రైతులకు సంబంధించిన అదే నష్టం కూడా జరిగే పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు ఎవరైతే ఆ కాంట్రాక్టరు తాను టెండర్లో ఏం చెప్పిండో తను ఏం చేసిండనే దానిపైన పూర్తి విచారణ చేపట్టాలి. ఒకవేళ కనుక ఆయన పూర్తి స్థాయిలో పనిచేయకపోతే మాత్రం ఖచ్చితంగా కాంట్రాక్టర్ పైన చర్యలు చేపట్టి కట్ట మరమ్మతుకు పూర్తి స్థాయిలో కూడా వెంటనే చేయాలి. ఎందుకంటే వర్షాకాలం ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది. మరి ఈ వర్షానికి ఇట్లా ఈ సంబంధించినటువంటి నీటిగా కట్టాలి. అయితే మరి రాబోయే ఇంకా రోజులలో చెరువు మొత్తం పూర్తి స్థాయిలో నిండిన తర్వాత ప్రమాదం కూడా భారీ ఎత్తున జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా కూడా దీనిపైన పట్టించుకోవాలి, ఆ కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని అందరినీ కూడా అధికారులను కోరుతా ఉంది. ఈ వార్తను మనం వరంగల్ వాయి దినపత్రికలో చూడొచ్చు.